నమస్తే ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లో ముఖ్యాంశాలు. మదనపల్లి నియోజకవర్గంలో 1 సెంటు ప్రభుత్వ భూమిని అనర్హులకు కేటాయించినట్లు తెలిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయండి. అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే నవాజ్ బాషా. టౌన్ హాల్ నందు హౌసింగ్ ఎమ్యూనిటీలతో ప్రత్యక్ష సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే. జాక్పాట్ విధానం ద్వారా రైతులను ఇబ్బందులకు గురి చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రధాన సలహాదారు అంబటి కృష్ణారెడ్డి హెచ్చరిక. మదనపల్లి మార్కెట్ యార్డు నందు పర్యటించి రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్న అంబటి కృష్ణారెడ్డి. మదనపల్లి నియోజకవర్గంలో 1 సెంటు ప్రభుత్వ భూమిని అనర్హులకు కేటాయించినట్లు తెలిస్తే క్రిమినల్ కేసులు పెట్టాలని సచివాలయ ఎమ్యూనిటీలను మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా ఆదేశించారు. నేడు మదనపల్లి పట్టణంలోని టౌన్ హాల్ నందు వార్డు ఎమ్యూనిటీలతో హౌసింగ్ పై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనూజ, కమిషనర్ రఘునాథ్ రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాసులు, హౌసింగ్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మించి ఇవ్వాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉద్దేశమని తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి హౌసింగ్ లో మదనపల్లెకు మొదటి స్థానం వచ్చేలా కృషి చేయాలని కోరారు. Without consent of the revenue department की clear cut का మీకు పొజిషన్ సర్టిఫికేట్ కానీ లేకపోతే పట్టా ఉంటేనే మీకు అనుమతి ఇచ్చి కట్టించడం జరగాలి. అది జరగనప్పుడు ఖచ్చితంగా మీరు ఆపరేషన్ ఎవరు నిర్ణయించిన పరిస్థితి లేదు, ఎవరు నిర్ణయించిన పరిస్థితి లేదు. అక్కడి చెప్పి మీ దగ్గర వాళ్ళు పెరిగి మళ్ళీ కట్టిస్తున్నారని చెప్పి తెలిస్తే ఏదైతే హౌసింగ్ వాళ్ళు మాకు రిపోర్ట్ ఇస్తారో దాంట్లో మీరు చర్య తీసుకుంటాం, మీరు చర్య తీసుకుంటాం. ఇది మాత్రం నేను చాలా సీరియస్ చెప్తున్నాను. ఎక్కడ కూడా ప్రభుత్వ భూమి టౌన్లో కానీ ఏ లేఅవుట్లో కానీ ఎక్కడ కూడా కానీ వితౌట్ కన్సెంట్ ఆఫ్ ది రెవెన్యూ డిపార్ట్మెంట్ రెవెన్యూ క్లియరెన్స్ సర్టిఫికేట్ క్లియర్ ఒకవేళ మీకు అది డౌట్ వచ్చినా కూడా మీరు మీ కన్సెంట్ బీఆర్ఓ కానీ కొత్తగా బీఆర్ఓ కూడా దయచేసి బీఆర్ఓ కూడా దీనిపైన బీఆర్ఓ ప్లానింగ్ సెక్షన్ ఇద్దరు కలిసి దీనిపై చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఎక్కడ కూడా కానీ ఒక సెంటు భూమి కానీ ప్రభుత్వ భూమి ఏదైతే ఎవరికైతే అర్హతలు ఉన్నారో వాళ్ళకే దక్కాలి కానీ దళారీ వ్యవస్థ కానీ డబ్బులు నమ్మకపోయే అమ్మించే వాళ్ళు కానీ లేకపోతే దౌర్జన్యానికి పాల్పడి ఏదైనా చేస్తే మీరు వెంటనే వాళ్ళపై క్రిమినల్ కేసు లాక్ చేయాలని చెప్పి తెలియజేస్తున్నారు. దయచేసి ఎక్కడ కూడా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎక్కడ కూడా ఒక సెంటు భూమి ఉన్నా కూడా మీరు ఎవరికి కూడా వదలాల్సిన అవసరం లేదు. ఏదైతే పార్టీలో 24 లేఅవుట్లు ఉన్నాయో అవి కాకుండా రిజర్వ్ ల్యాండ్ ఎక్కడ ఉన్నాయో ఈ లేఅవుట్లు అవి కాకుండా గవర్నమెంట్ భూమి భూములు 5 సెంట్లు 10 సెంట్లు ఎక్కడ గవర్నమెంట్ భూమి తెలిస్తే కూడా ఈ కన్సర్న్ బీఆర్ఓ ఉన్నారు కాబట్టి సత్తారావు గారు వాళ్ళు అన్ని డాక్యుమెంట్ ఉంటాయంటే చెక్ చేసి ఎవరైనా కబ్జా చేస్తే కానీ ఎవరైనా కార్యక్రమం చేసి వెంటనే వాళ్ళపై క్రిమినల్ కేసు చర్య తీసుకోవాల్సి తెలియజేస్తుంది. దయచేసి నేను మరొకసారి చెప్తున్నాను, దాంట్లో కానీ ఏదైనా లోపం చేస్తే మీ ఉద్యోగాలపై కార్యక్రమం జరుగుతుందని తెలియజేస్తుంది. ఎందుకంటే మనకి ఆల్రెడీ ఎమ్మెల్యే గారు ఏ ఇబ్బంది లేకుండా లాస్ట్ కూడా చెప్పారు, శాండ్ ప్రాబ్లం అనేది క్లియర్ చెప్పారు, శాండ్ ప్రాబ్లం క్లియర్ చేస్తారు, బ్రిక్స్ ప్రాబ్లం క్లియర్ చేస్తారు. ప్రతి ఒక్కటి ఏది డిమాండ్ ఉందని మీరు ఎక్కడ సఫర్ అవుతున్నారు ప్రతి ఒక్కటి మనకి సాల్వ్ చేస్తూ వస్తున్నారు. కాబట్టి మనం బెటర్ పొజిషన్లో మనం తీసుకోవాలనేది మన వర్క్. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ప్రజలకి మీరు ఏదైతే ఇబ్బంది ఉందో వెంటనే వాళ్ళకి అందుబాటులో ఉండండి. దయచేసి అందుబాటులో వాళ్ళకి శాండ్ అయినా సిమెంట్ అయినా ఏదైనా అన్ని చేయడానికి వాళ్ళకి అంటే మీరు సపోర్ట్ చేయగలిగితే అక్కడ ఉన్నాము మీకు
అంటే అప్పుడు గుణాలు కానీ లేకపోతే ఓపెన్ ప్లేసెస్గా మార్క్ చేయడం కానీ ఇటువంటి అన్ని 550 ప్లేసెస్ ఉంటాయి. ఈరోజు వితౌట్ పర్మిషన్, మున్సిపాలిటీ పర్మిషన్ లేకుండా ఇల్లీగల్గా దాంట్లో కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి. మనం ఇంతమంది ఉండి కూడా గవర్నమెంట్ ప్రాపర్టీని ఆక్యుపై చేస్తూ ఉంటే మనందరము ఏమి చేయలేకపోతున్నామంటే అది మన అసమర్థత, మన నెగ్లిజెన్స్ కిందకి వస్తుంది. కాబట్టి మన విఆర్ఓస్ ప్లానింగ్ సెక్రటరీస్, ఎందుకంటే ఈ మోస్ట్ ప్రాబ్లీ మనకు ఫస్ట్ అండ్ సెకండ్ వార్డులో ఎక్కువ ప్లేసెస్ ఉన్నాయి. అందువల్ల ఒకరికి ఇబ్బందికరమైతే ఒక టీం చేసేసి మనం అక్కడికి అపాయింట్మెంట్ చేయడం జరుగుతుంది. మీరు టోటల్ ప్లేసెస్ ఒకసారి ఐడెంటిఫై చేసి ఎటువంటి పరిస్థితుల్లో ఆ ప్లేసెస్లో ఎటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరిగినా కూడా ఖచ్చితంగా మిమ్మల్ని రెస్పాన్సిబిలిటీ చేసి మీ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఒక ఇమ్మీడియట్గా ఈరోజు ఈవినింగ్ మీకు ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 24 లేఅవుట్స్ ఓపెన్ ప్లేసెస్ ఎక్కడ క్లియర్గా ఐడెంటిఫై చేయాలి. ఓపెన్ ప్లేసెస్లో రిజర్వ్ ల్యాండ్ మనకు ఏదైనా పార్కులు కానీ ఇటువంటి అన్ని ప్లేసెస్ ఇవ్వడం జరిగింది. ఆ ప్లేసెస్ టోటల్ ఇన్ఫర్మేషన్ మీరు ఐడెంటిఫై చేసేసి ఇమ్మీడియట్గా ఒక లిస్ట్ మీరు మాకు సబ్మిట్ చేసి మీరు కూడా దాని మీద 100% ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో ఆ ప్లేసెస్లో మాత్రం ఎటువంటి కన్సెషన్, ఎందుకంటే ఇప్పుడు వస్తారు వాళ్ళు ఎక్కువ 2006లో ఇచ్చారు. ఈరోజు మాకు పట్టా సర్టిఫికేట్ ఉంది. ఈరోజు ల్యాండ్ చాలా కాస్ట్ ఉంది కాబట్టి ఈరోజు మేము కన్స్ట్రక్షన్ చేసుకుంటా ఉంటాం. మన నామ్స్ ప్రకారం ఒకసారి మన పట్టా సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు 60 డేస్లో కన్స్ట్రక్షన్ చేసుకోకపోతే ఆటోమేటిక్గా 6 మంత్స్లో కన్స్ట్రక్షన్ చేసుకోకపోతే ఆటోమేటిక్గా టీవీ ఆ పట్టా సర్టిఫికేట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఆ విషయం మీ అందరికీ తెలుసు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ ఓపెన్ ప్లేసెస్ కానీ మనకి ఇచ్చిన సైట్స్లో ఎప్పుడో ఓల్డ్ పట్టాలు ఇటువంటి ఉంటే ఒకవేళ మళ్ళా వాళ్ళు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే ఇప్పుడు మనం 90 డేస్లో ప్రతి ఒక్కరికి ఇస్తున్నాం. అవన్నీ ఖచ్చితంగా ఐడెంటిఫై చేసి దాన్ని మనం సేవ్ చేసిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి విఆర్ఓలు ప్లానింగ్ సెక్రటరీస్ మీకు క్లారిటీగా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ దాని మీద ఈరోజు మనం రివ్యూ చేయలేదు. ఎందుకంటే ఓపెన్ ప్లేసెస్ అనేది చాలా వాల్యుబుల్ ప్లేసెస్. దాన్ని ఇష్టం వచ్చినట్టు ఆక్యుపై చేసే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి. దాన్ని ఆపడం అనేది మన అందరి బాధ్యత. కాబట్టి మీరందరూ ఈరోజు మీకు వాట్సాప్లో చేస్తాం మీకు కలిపేసి మనం అవన్నీ ఇన్స్ట్రక్షన్ చేసి మీరంతా రిపోర్ట్ తయారు చేయాలని కోరుతున్నాను. మెడికల్ కాలేజ్ ఇంప్లిమెంట్ వల్ల మనం మళ్ళా కొత్త స్థలాన్ని ఎత్తుకొని మళ్ళీ ఆ లెవెల్లో కంప్లీట్ చేసుకొని కోర్టు కేసులు ఉన్నాయి దాన్ని అభివృద్ధించి సో ఒక్కొక్కటిగా సాల్వ్ చేసుకుంటూ ఫస్ట్ పటాస్ డిస్ట్రిబ్యూషన్ 100% చేసుకుంటాను. ప్రస్తుతానికైతే ఫస్ట్ కేసులో మనకి ఏదైతే 1400 శాంక్షన్ అయినాయో అది మొత్తం క్లియర్ అయినాయి. మనకు 270 పట్టాలు కోర్టు కేసుల వల్ల స్టేట్ వల్ల పెండింగ్ ఉంది. ఆ కోర్టు కేసుల్లో మనకు అనుకూలం అయిపోయినాయి. వాటికి కూడా రేపు పట్టాల డిస్ట్రిబ్యూషన్కి గౌరవ ఎమ్మెల్యే గారు కైపించారు. వాళ్ళకి కూడా రేపు ఇచ్చేస్తాము. కమిషనర్ గారు ప్రోగ్రామ్ తీసేసి మీకు మెసేజ్ పెట్టారు. దయచేసి బీఆర్ గారు ఆ పట్టాల్లో నా సంతకం పెట్టాలి మళ్ళీ ఈరోజు డేట్లో. ఎందుకంటే కోర్టు స్టే అయిన తర్వాత మనం ప్రపోజ్ చేసినట్టు ఉన్నారు కాబట్టి ఈ మీటింగ్ అయిన తర్వాత ఆ కోర్టు కేసులో ఉన్న 270 పట్టాలు మాత్రము మన పక్కన తీసుకోండి. అది ఈరోజు డేట్లో మళ్ళీ రివైజ్ చేసుకోవాలి. అయిన తర్వాత ప్రోగ్రామ్ కమిషనర్ గారు చెప్తారు రేపు దాని ప్రకారం రేపు డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఆ బెనిఫిషరీస్ని పిలుచుకొచ్చేసి అప్లైస్ని ఈ వార్డు కౌన్సిలర్ కూడా ఇన్ఫార్మ్ చేసి తెలుసుకుని వచ్చి అప్పుడు పట్టాలు ఇచ్చేస్తాము. ఆ లేఅవుట్లో కూడా ఒక లేఅవుట్ మాత్రం కొద్దిగా డెవలప్ చేస్తుంది. అది ఆల్రెడీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము. వాటికి కూడా ప్రపోజ్ చేయమని మన జేసీ వసూలు గారు చెప్పారు. అది కాకుండా మన పోలకొండ లెవెల్లో ఏదైతే ఫస్ట్ ఫేజ్ సెక్షన్ అయ్యో ఆ 1170 పట్టాలు మనం కంప్లీట్ చేయడం జరిగింది దానిలో. సో వాటికి కూడా త్వరగా ప్లేస్మెంట్ స్టార్ట్ చేసిందిగా కోరుతున్నాము. మనము ఎప్పటికప్పుడు ఈ సమస్యలు పరిష్కరించుకుంటా కార్యక్రమం ముందుకు పోయేసరికి దయచేసి టాప్ 10 మండల్స్లో కొద్దిగా మండపాలు నిలవాలి. పూర్తి అయ్యేసరికి టాప్ 3 మండల్స్లో కొద్దిగా నిలవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకు సమర్థవంతమైన స్టాఫ్ ఉన్నారు. గౌరవ ఎమ్మెల్యే గారు ఎప్పటికప్పుడు ప్రతి చిన్న సమస్యను ఆయన తన సమస్యగా తీసుకొని పరిష్కరిస్తున్నారు. మాకు సలహాలు సూచనలు ఎప్పటికప్పుడు ఇస్తున్నారు. అటువంటిప్పుడు మనం కూడా మన పనిలో వెనకపడకూడదు. మనం కూడా అదే వచ్చి ఆలోచించాలి. ఆయన అంత పని ఒత్తిడిలో కూడా ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకొని మన కాన్స్టిట్యూన్సీని జిల్లాలో టాపర్ నిలవాలని అనుకున్నప్పుడు
ఆ అంశాలకు తగినట్టు మనం కూడా పనిచేస్తేనే ఆ టార్గెట్ రీచ్ అవుతాం. ఇది మంది కాదు, ఇది హౌసింగ్ అనుకుంటే కుదరదు. హౌసింగ్ డిపార్ట్మెంట్ ఈరోజు ప్రతి డిపార్ట్మెంట్కి అనుసంధానం చేయబడింది. ప్రతి ఒక్కరూ హౌసింగ్ స్టాఫ్ అయితే లెక్క, ఈఆర్ఓ కానీ, ఇంజనీరింగ్ స్టాఫ్ కానీ, అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ కానీ. ఎందుకంటే కొత్త కాలనీస్లో బేసిక్ అమ్యూనిటీస్ మొత్తం డెవలప్ చేస్తుంది, అన్ని మన డిపార్ట్మెంట్ అసెస్ చేయాలి. జాక్పాట్ విధానాన్ని రద్దు చేయడం జరిగిందని, మదనపల్లె మార్కెట్ యార్డులో ఎవరైనా జాక్పాట్ ద్వారా రైతులను ఇబ్బంది పెడుతున్నట్లు తమ దృష్టికి వస్తే షాప్ సీజ్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ప్రధాన సలహాదారులు అంబటి కృష్ణారెడ్డి హెచ్చరించారు. నేడు మదనపల్లె మార్కెట్ యార్డు నందు ఆయన పర్యటించి అనంతరం రైతులతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ తట్టి శారదమ్మ, డైరెక్టర్ తట్టి శ్రీనివాసులరెడ్డి, మార్కెట్ యార్డ్ అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబటి కృష్ణారెడ్డి మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ప్రధానంగా వైకాపా ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. ఏమంటే మాకు ఒప్లికేషన్ ఉంటున్నా కదా, మదనపల్లి అలాగే మరి మీకు తెలియకుండా కూడా కొంతమంది బీఆర్ఓలు కొన్ని సమస్యలు రైతులకు ఇబ్బంది చేసే పరిస్థితి ఉంది. మరి మనకు ప్రకారం కూడా మన దగ్గరికి రావడం జరుగుతుంది. అలాగే మరి ఫాస్ఫేట్ కానీ, పురుగు మందులు కానీ ప్రతి ఒక్కటి కూడా మరి రావడం జరుగుతుంది. అలాగే మనం అమ్ముకుంటే ఏదైనా ధాన్యం మరి ఈ ప్రభుత్వం మరి మొక్కజొన్న కూడా దాదాపు 700 ఎక్కువ కట్టడము, చాలా వచ్చేసి గిట్టుబాటు ధరగా ఉండే ధాన్యం కూడా ఈరోజు ప్రభుత్వమే కొనుగోలు చేయడం విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ముఖ్యమంత్రి గారు ఒకటే, రైతును ప్రేమించాలా, రైతే రాజు, రైతు వ్యక్తికి ఒక రూపాయి కూడా ఖర్చు కాకూడదు, ప్రతి ఒక్క రైతు కూడా సంతోషంగా ఉండాలనే పరిస్థితుల్లో మరి ఈరోజు మన అధికారులు ఏదైనా ఆఫీస్కి వెళ్తే రైతులు చాలా గౌరవంగా చూసే పరిస్థితి ఈరోజు లేదని చూడడం లేదని మనకి ఇక్కడ రైతులు తెలియజేసినారు. మరి మనము మన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్క రైతులు కూడా గౌరవంగా వాళ్ళ కుర్చీలో కూకోమని గౌరవించాలా. వాళ్ళ ఏ పని ఉన్నా కానీ వాళ్ళు ఖచ్చితంగా చేసి రైతును ఒక రాజుగా చూడాలా. మనము నీతి నిజాయితీగా రైతు డబ్బులంటే ఒక విషయమని భావించి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా వాళ్ళకు పని చేసినప్పుడే మన ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష కూడా నెరవేర్చాలని. అలాగే మరి ఈరోజు మనకి ముందుగానే 2 నెలల క్రితమే మనం అనుకున్నాము, ముందు జాబ్ కార్డు తర్వాత కమిషన్ అనేది కూడా ఆ రోజే మన ఎమ్మెల్యే గారి సమక్షంలోనే చర్చ జరిగింది. మరి ఈరోజు మననే ప్రమాణ స్వీకారం జరిగింది. ఇక్కడ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఈరోజు ఆయన 4% అనేది కూడా ఆల్రెడీ ప్రకటించమైంది. మరి రేపటి నుంచి ఖచ్చితంగా ఈ జాక్పాట్లో ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉన్నాయా కానీ సరిదిద్దుకొని ప్రతి ఒక్కరు కూడా మరి మనం రైతులకు సేవ చేయాలా. రైతు సొమ్ము అంటే విషయము ఏదో మనకి ఇంతవరకు మనం రైతులు ఉండాలి, బాగా మనకు ఆదాయం వచ్చింది, సరే మునపటికన్నా ఇప్పుడు ఏదైనా కొంచెం తగ్గించుకొని ఆదాయం వచ్చిందనే పద్ధతిలో ప్రతి ఒక్కరు కూడా ఈ 4% కమిషన్ ఖచ్చితంగా రేపు తీసుకోవాలా. మాకు ఏ రైతు అయినా కానీ మాకు కంప్లైంట్ చేయండి, ఇమీడియట్గా మేము వస్తాము. ఇక్కడ ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని కూడా పిలిపించి ఇక్కడ ఏదైనా పొరపాటు జరిగితే ఇమీడియట్గా ఇక్కడనే ఆ లైసెన్స్ కూడా రద్దు కూడా చేస్తామని సభాముఖంగా నేను తెలియజేస్తున్నా. వాళ్ళ సెక్రటరీ గారికి ఒకటి చెప్తున్నా, మీరు ఖచ్చితంగా చూసుకోండి. మీకు సపోర్టుగా చైర్మన్ గారు కూడా, డైరెక్టర్లు అందరూ కూడా ఉన్నారు. మీరు ఇక్కడ ఏం జరుగుతుందని మీరు పర్యవేక్షించండి. ఏదైనా లోపాలు జరిగితే మీరు సరిదిద్దండి. మళ్ళా మేము ఒక నెల లోపలనే మళ్ళా మేము ఇక్కడికి వస్తాము. ఆ రోజు ఇక్కడ మినిస్టర్ గారిని, కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని అందరినీ కూడా పిలిచి ఇక్కడ సమావేశాలను ఏర్పాటు చేస్తాము. ఆ రోజు ఎటువంటి కంప్లైంట్ వచ్చినా కానీ మేము ఖచ్చితంగా సీఎం గారి దృష్టికి తీసుకొని ఇక్కడ ప్రత్యేక నిఘా పెట్టడానికి కూడా మేము పూర్తిగా రైతులు జరుగుతున్న బాధ్యత వహిస్తానని కూడా ఈ సమావేశంలో. ఇప్పుడు మన మార్కెట్ యార్డ్లో ఎటువంటి పరిస్థితి ఉన్నా కూడా మన అంబటి కృష్ణారెడ్డి గారు వచ్చారు. అన్నకు మన సమస్యలని చెప్పి ఈ సమస్యలన్నీ అన్నగారు సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి మన సమస్యలన్నీ అన్నగారు పరిష్కరిస్తారు.
ఇదే సమస్యలు ఏమన్నా ఉన్నాయా మన ఎమ్మెల్యే గారికి చెప్పి, మన ఎంపీ గారికి చెప్పి, మన మినిస్టర్ గారికి చెప్పి మన సమస్యలన్నీ తీర్చుకుంటాం. మన బాధలు ఏమున్నాయా కూడా ప్రతి ఒక్కరూ వచ్చి మన అన్నగారికి విన్నపించుకోవచ్చుగా నేను కోరుకుంటున్నాను. మేము ఇదే కాదు, ప్రతి ఒక్క సమస్య కూడా మేము ఎప్పుడు కూడా మార్కెట్ యార్డ్లో ఉంటాము. మీరు ఉన్నా ఏమన్నా కానీ ఒక లెటర్ ద్వారా మాకు తెచ్చిస్తే ఆ సమస్యలన్నీ మా పెద్దలకు తీసుకెళ్ళి ఆ సమస్యలన్నీ వాళ్ళ దృష్టి ద్వారా ప్రతి ఒక్క ప్రాబ్లం క్లియర్ చేస్తాము. ఇదే కాదు, ఇప్పుడు నుండి ప్రతి ఒక్క మార్కెట్ యార్డ్లో చెప్తున్నాము 4% ఫిక్స్ చేద్దామని అనుకుంటున్నారు. మేమంతా కూడా పక్క 4% ఈ రోజు నుండి అమలుపరచగా మేమైతే మండీలో కొందరికి కోరుకుంటున్నాము. ప్రతి ఒక్క రైతుకు ఇబ్బంది లేకుండా ప్రతి రైతు ఏమైనా వాళ్ళ ప్రాబ్లం ఉంటే డైరెక్ట్గా మాకు వచ్చి చెప్పాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మా అంబటి కృష్ణారెడ్డి గారికి, ఇప్పుడు వచ్చిన రైతులకు, మార్కెట్ యార్డులకు అందరికీ నమస్కారం. 6వ చట్టం ప్రకారము 15 రోజుల టైం ఉంది. ఆ టైం లోపల ఆ సమస్య పరిష్కారం చేయడానికి నేనైతే చేస్తున్నాను సార్. అలాగే మీకు మీ దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి మేము ఇదివరకు ఒకసారి చెప్పాను సార్. పాత అంటే మొదట్లో 91 నుండి ప్రారంభమైంది RO స్కీమ్ పాస్బుక్స్ ఇచ్చేది. ఆ 91 తర్వాత మొదట్లో ఎంట్రీ వేసిన పాస్బుక్లు కొన్ని ఆన్లైన్లో డిజిటల్ సిగ్నేచరు మిస్ అవుతున్నాయి సార్. అంటే మనం ఆన్లైన్లో చేస్తామని ప్రజలు అపోహపడుతున్నారు. వీళ్ళు ఆన్లైన్లో చేశారు, వీళ్ళు పార్టీ బేస్లో చేశారు కూడా మాట్లాడుతున్నారు. ఈ అపోహలన్నిటికీ కూడా మెయిన్ రీజను ఆ టెక్నికల్ సమస్య ఉంది సార్. ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. మాకు వారానికి 3-4 అట్లాంటివి వస్తున్నాయి. సో నేను రైతులకి ఏం చెప్తున్నానంటే 1 వీక్ చూడండి, విఆర్ఓలు కానీ మా ఆర్ఐ కానీ పని చేయకపోతే మళ్ళీ నాకు చెప్పండి, నేను చేస్తున్నాను సార్. ఇప్పుడైతే నేను గత 3 నెలలుగా నేనైతే నా దగ్గరికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించడం జరిగింది సార్. సో టైం లిమిట్ పెట్టుకొని చేస్తున్నాం సార్. అలాగే చేస్తాం. అలాగే సార్. అలాగే దగ్గరికి వచ్చి చెప్పలేరు. ఏదైనా సమస్య ఉంటే వాళ్ళ గ్రామానికి మీ దగ్గర రావాలంటే భయపడతారు. ఆఫీస్లో మాట్లాడాలంటే భయపడతారు. గ్రామాలకు పోయినప్పుడు ఓపెన్గా ఏదైనా సమస్య ఉంటే అడుగుతారు. అలాగే చేస్తాం. గ్రామాన్ని సందర్శించి ఇది ఇవన్నీ మిస్సింగ్ కూడా ఓన్లీ వైట్ పేపర్ అర్జీ ఇస్తున్నారు. ఇది కూడా కానీ సచివాలయం సర్వీస్లో పెడితే ఇంకా బాగుంటుంది సార్. ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకోకపోతే ప్రజలకు కూడా బాగుంటుంది సార్. అంటే సచివాలయం సర్వీస్లోకి ఆ సిటిజన్ చార్టర్లోకి అది కానీ వచ్చిందంటే ఆ 15 రోజుల లోపల తప్పనిసరిగా పరిష్కారం చేయాలనే ఒక ఇది వస్తుంది సార్ కాన్సెప్ట్. ప్లీజ్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఎవరైనా ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేస్తే కేసులు నమోదు చేస్తామని మదనపల్లి తహసీల్దార్ శ్రీనివాసులు హెచ్చరించారు. నేడు మదనపల్లి రూరల్ మండలం వెంకప్పకోట నందున్న సర్వే నెంబర్ 76 నందు ఓ వ్యక్తి ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేసిన కట్టడాలను రెవెన్యూ అధికారులు జేసీబీ సాయంతో తొలగించారు. ఈ కార్యక్రమంలో సర్వేయర్ కృష్ణమూర్తి, ఆర్ఐ రెడ్డప్ప, వీఆర్ఓలు ఉన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ సర్వే నెంబర్ 76లో మొత్తం 12.5 ఎకరాలు డికెటి భూమి ఉందన్నారు. ఇందులో 4 ఎకరాల 20 సెంట్ల భూమికి ప్రభుత్వం డికెటి పట్టా మంజూరు చేసిందన్నారు. అయితే అతను తనకు కేటాయించిన భూమిలో కాకుండా పక్కన ఉన్న ప్రభుత్వ భూమిలో నిర్మాణం చేపట్టడంతో వాటిని తొలగించడం జరిగిందన్నారు. మేము ఏదైతే ఇంటి పట్టాలు ఇచ్చినామో 200 పట్టాలు అది నాది అంటారు. అది సార్ సమస్య లేదు కాబట్టి నేను కంప్లైంట్ ఇస్తాను. ఆల్రెడీ పట్టాలు ఇష్యూ సార్ కరెక్టే సార్. మనకి ల్యాండ్ చూపియనన్నా అర్జీ పెట్టుకోవాలా స్కెచ్ లేదు, అది పెట్టుకోలేదు సార్. ఇంతకుముందు ఎంఆర్ఓ గారు చెప్పినాను సార్. నేను చెప్తే పట్టాలు ఆయన ఇచ్చింది, హౌస్ సైడ్ పట్టాలు ఆయన ఇచ్చింది సార్. నేను ఇచ్చేసి నీకు వదులుకో ఉంటుంది సార్. ఇంతకుముందు ఎంఆర్ఓ గారు వచ్చినా సార్, ఆ సార్ తిరుపతిలో ఉన్నారు సార్. ఆ సార్ ఇచ్చినా సార్ నాకు ఈ సైట్ లోకి మేము రామని చెప్పినా. నేను నా జాగా ఎంతవరకు ఉందో చెప్పుకుంటూ చెప్తాను. నా జాగా వరకు నేను చూసుకున్నాను సార్. నా జాగా వరకే సార్. నేను ఇదంతా నేను చేస్తాను సార్. మీరు ఎంక్వైరీ అయినా చేయండి సార్. అవును సార్. మీరు ఇప్పుడు నా భూమిలోకి మీరు ఇచ్చే అందరు పట్టాలు ఇచ్చేసారంటే ఎట్లా సార్? అవును నేనే చేయలేదు సార్. ఎట్లా సార్? మీరే చెప్పండి సార్. నీ తప్పు, అది నా తప్పు కాదు. సరే సార్. 50 ఏళ్ళకి ముందు పట్టా ఇచ్చినా వాడిని అడగల. అవును
అవును సార్. నన్ను కాదు అడగాల్సింది. అప్పుడు ఇప్పుడు అడిగినామంటే అర్జీ పెట్టి నీకు చూపిస్తాను 4:20 సార్. ఇప్పుడు అర్జీ పెట్టానంటే కానీ ఇప్పుడు మీరు మార్కే వేసిండే దాన్ని చూపిస్తానంటే ఎట్లా అంతే, అవును సార్? ఎట్లా సార్? ఏం చేయలేం మనం, ఏం చేయలేం. అయినా సబ్డివిజన్ లేదు, సబ్డివిజన్ అంటే మేము మార్క్ చేసినాము, సబ్డివిజన్ లేదు. పూరా పైకి 4 ఎకరాల సెంట్లు ఉండేది వాస్తవమే, కానీ మీరు కోర్టుకు పోయినారు. మా స్థలంలో మేము లేఅవుట్ పట్టాలు ఇచ్చాము, మీ స్థలంలో ఇవ్వలేదు. మీ స్థలం 4 ఎకరాల 20 సెంట్లు పట్ట స్థలంలో ఇవ్వలేదు. ఇవ్వలేదు. మొన్న పని ఒకరు ఇరియుని ఎందుకు వచ్చేసి వెళ్ళిపోమంటే వచ్చేసాం బయటికి. లేదు సార్, మా డిమాండ్ కాదు సార్, అడుక్కుంటాను సార్. కాలు పట్టి అడుక్కున్నా కూడా లేకపోతే ఎట్లా సార్ మీరు? వెంకటప్ప కోట రెవెన్యూ లెక్క దాఖలాలో మనము సుమారు 545 మందికి ఇంటి పట్టాలు ఇచ్చాము. మనం నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కాకుండా ఇందులో అర్బన్ వాళ్ళకి ఎక్కువ ఇచ్చాము. ఇచ్చిన తర్వాత మేము మార్కింగ్ చేసి జియో ట్యాగింగ్ చేసి 200 మందికి సుమారు ఈ భూమిలో మనము వాళ్ళకి క్వశ్చన్ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది, లబ్ధిదారులందరికీ కూడా. ఇది గత సంవత్సరం కాలంగా జరుగుతుంది. ఇందులో ఇటీవల గవర్నమెంట్ ప్రోగ్రాం ప్రకారము ఇంటి బేస్మెంట్స్ వేసుకునే కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులు వచ్చినప్పుడు ఇక్కడ ఈ పక్కన ఉండే భూమి దరఖాస్తు భూమి తీసుకున్నామనే ఒక ఆయన వాళ్ళని మనం ఈ పట్టాలు ఇచ్చిన దానిలోకి ఎంటర్ కాకుండా అడ్డుకుంటూ ఉన్నారు గత కొంతకాలంగా జరుగుతుంది. సో దీనివల్ల ఏమంటే హౌసింగ్ ప్రోగ్రాము కొంచెం మనం ప్రోగ్రెస్ వచ్చింది. వీళ్ళు గత 3 రోజుల ముందు ఏం చేసినారంటే ఇక్కడ ఫెన్సింగ్ రాళ్ళు నాటేసి ఈ భూమి చుట్టూ మనం ఏదైతే ఇంటి పట్టాలు ఇచ్చామో ఆ భూమి చుట్టూ ఫెన్సింగ్ రాళ్ళు నాటి షెడ్ నిర్మించడం జరిగింది. 2 రోజుల ముందు తీసేయమని చెప్పంపిస్తే కూడా వాళ్ళు తీసేయలేదు. కాబట్టి ఈరోజు మనం తొలగించడం జరిగింది. త్వరలో ఇక్కడంతా కూడా లబ్ధిదారులందరికీ కూడా బేస్మెంట్స్ వేయించి ఇంటి నిర్మాణ కార్యక్రమం. ఎన్ని ఎకరాలు సార్? సర్వే నెంబర్ 76. ఎన్ని ఎకరాలు సార్? జగన్ ఎంత సార్? ఎన్ని సార్ ఇక్కడ దీంట్లో వస్తాయి సార్ మొత్తం 545 ఫ్లాట్లు. ఈ డిస్ట్రిబ్యూటెడ్ చెప్తున్న దాంట్లో వచ్చి సుమారు 200 ఇండ్లు దాకా వస్తాయి. ఎన్ని ఎకరాలు వేసి మనం ప్లాటింగ్ మీరు మార్కింగ్ కూడా చూడొచ్చు. అవునవును ఉంది సార్. ఆ రాళ్ళంతా కూడా తీసేసారు మేము. రాళ్ళు నాటిన రాళ్ళు ఎకరాలు మొత్తం 12 ఎకరాలు. 12 ఎకరాలు మన గవర్నమెంట్. మదనపల్లె వార్డులోని సమస్యలను స్పందన కార్యక్రమం ద్వారా తన దృష్టికి నేరుగా తీసుకురావాలని మదనపల్లె మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనోజ తెలియజేశారు. నేడు మదనపల్లె మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మనోజ మాట్లాడుతూ ప్రజలు ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమాన్ని వినియోగించుకుని తమ పరిధిలోని సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.
నమస్కారం అండి. ఈరోజు సోమవారం, ప్రతి సోమవారం జరిగే విధంగానే ఈరోజు కూడా స్పందన కార్యక్రమం జరుగుతుంది. దీంట్లో 6 కంప్లైంట్స్ వచ్చాయి. మదనపల్లి పట్టణంలో ఎక్కడైనా మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా, ఏదైనా సమస్యలు ఉంటే వెంటనే స్పందనలు వచ్చి చెప్పచ్చు, లేదా అర్జీ రూపంలో అయినా ఇవ్వచ్చు. మేము మా వీలైనంత తొందరలో మీకు క్లారిఫై చేయడానికి కృషి చేస్తాము. దయచేసి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వాడుకోండి. అంతేకాకుండా కరోనా కేసెస్ మళ్ళీ స్లోగా పెరుగుతున్నాయి. దయచేసి ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించండి. ముఖ్యంగా స్ట్రీట్ వెండర్స్ ఫాలో అవ్వటం లేదు. దయచేసి మీకే చెప్తాండి, వ్యాపారస్తులు చేసుకునే వాళ్ళు కంపల్సరీ మాస్క్ పెట్టుకొని మీరు వ్యాపారం చేసుకోవాల్సిందిగా ప్రత్యేకంగా మళ్ళీ ఒకసారి చెప్తున్నాము. ఇవి ఫాలో కాకుంటే మళ్ళీ మీ మీద ఫైన్స్ వేయడము, మీ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి దీన్ని ఫాలో కావాల్సిందిగా కోరుతుంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి సోమవారం స్పందన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మన మదనపల్లి పట్టణంలో ఉన్న సమస్యలు ఈ స్పందన కార్యక్రమంలో తెలియజేస్తే, ఫోన్ ద్వారా కానీ లేక పర్సనల్గా కానీ మీరు తెలియజేస్తే ఆ ప్రాబ్లమ్స్ను ఇమ్మీడియట్గా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయితే కొంచెం గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాం, లేదా నాన్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయితే ఇమ్మీడియట్గా సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. మన మున్సిపాలిటీకి సంబంధించి శానిటేషన్ కానీ, వాటర్ వర్క్స్ కానీ, లైటింగ్ కానీ, డ్రైనేజ్ సమస్యలు కానీ ఏదైనా ఉంటే, ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధించిన సమస్యలు ఉంటే ఇమ్మీడియట్గా మా దృష్టికి తీసుకొస్తే తొందరగా ఈ స్పందన కార్యక్రమంలో సాల్వ్ చేయాల్సిందిగా మన గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం ఇమ్మీడియట్గా సాల్వ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. కోవిడ్ దృష్ట్యా వినాయక చవితి పండుగను ఇళ్లలోనే జరుపుకోవాలని మదనపల్లె తహసీల్దార్ శ్రీనివాసులు తెలియజేశారు. నేడు మదనపల్లె ఆయన ఛాంబర్ నందు ఎంసీటీవీతో మాట్లాడారు. జిల్లా కలెక్టర్ మదనపల్లె సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు వినాయక చవితి పండుగ సందర్భంగా 144 సెక్షన్ను అమలులోకి తీసుకురావడం జరిగిందన్నారు. కావున ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో వినాయకుడి విగ్రహాలను ఏర్పాటు చేయరాదని సూచించారు. మండల ప్రజలందరికీ కూడా నమస్కారం. మనకి ఈ సంవత్సరం కూడా కోవిడ్ 3rd వేవ్ సందర్భంగా వినాయక చవితి పండుగను ప్రజలందరూ ఇంట్లోనే జరుపుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం మరియు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మన సబ్ కలెక్టర్ మరియు సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ గారు 144 సెక్షన్ అమలుకు ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. కాబట్టి కోవిడ్ కారణంగా ప్రజారోగ్య నిమిత్తము ప్రజలందరూ కూడా ఇంట్లోనే ఈ పండుగ జరుపుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో, వీధుల్లో ఎక్కడా కూడా వినాయకుని విగ్రహ ప్రతిష్టాపనకు ఎటువంటి అనుమతి లేదు. అలాగే ఊరేగింపులకు కూడా అనుమతి లేదు. కాబట్టి మీరందరూ కూడా కోవిడ్ నిబంధనలు పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. అందరూ కూడా పాటించి కోవిడ్ బారి నుండి కాపాడుకోవాలని కోరుతున్నాము. ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. చారిత్రాత్మక బిసెంట్ దివ్య జ్ఞాన కళాశాల బీకాం విద్యార్థులు అన్ని గ్రూపుల అధ్యాపకులను సన్మానించడం అభినందనీయమని కళాశాల ప్రిన్సిపాల్ విష్ణుప్రియ కొనియాడారు. నేడు మదనపల్లె బిసెంట్ దివ్య జ్ఞాన కళాశాల నందు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని విద్యార్థులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ రవీంద్రనాథ్ రెడ్డి అధ్యాపకులు పాల్గొన్నారు. కళాశాలలో బీకామ్ విద్యార్థులందరూ కలిసి టీచర్స్ డే సందర్భంగా అందరూ లెక్చరర్స్ అందరినీ కూడా సన్మానం చేయడం ఎంతో హర్షదాయకము, ఆనందదాయకముగా కూడా ఉన్నది. ఇలాంటి అందరినీ కలిపి చేయడం అనేది ఎంతైనా కూడా అభినందనీయమైన విషయముగా మనం భావిస్తూ వాళ్ళకి ఫ్యూచర్లో అంతా కూడా మంచి జరగాలని కోరుకుంటూ ఒక ప్రిన్సిపాల్కి సెలవు తీసుకుంటాం. బీకామ్ స్టూడెంట్స్ అందరూ కలిసి బీటీ కళాశాల అధ్యాపకులందరికీ
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సన్మానం చేయడం జరిగింది. ఇంతవరకు ఏ కోర్సు వాళ్ళ టీచర్స్కే సన్మానం చేసేవారు ఉపాధ్యాయ దినోత్సవాన్ని. కానీ ఈసారి బీకామ్ విద్యార్థులందరూ కలిసి అందరినీ పిలిచి సన్మానం చేయడం అనేది నిజంగా చాలా శుభదాయకం. ఇటువంటి సాంప్రదాయాన్ని కొనసాగాలని కోరుకుంటూ ఈ సందర్భంగా వారిని రాబోయే కాలంలో టీచర్లు థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ అందరూ అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ అందరూ కూడా మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. టీచర్స్ డే సందర్భంగా విద్యార్థులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఆశీస్సులు తెలియజేస్తున్నాము. వారు భవిష్యత్తులో మంచి ఉన్నత శిఖరాలను నిర్వహించాలని హెచ్చరికగా ఆశిస్తున్నాను. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న బీకామ్ విద్యార్థులు ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం జరుపుతున్నారు. నిన్న సెలవు రోజు కాబట్టి ఈరోజు ఘనంగా జరిపారు. అందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. విద్యార్థులు ఈ విధంగా ఉపాధ్యాయులను సన్మానించి తర్వాతి తరానికి ఒక ఆదర్శమైనటువంటి సంప్రదాయాన్ని ఇస్తున్నారు. ఆధునిక కాలంలో ఎవరి జీవితం వాళ్ళు పరుగులు అనుకుంటూ ఉన్న కరోనా సమయంలో కూడా విద్యార్థులు ఉపాధ్యాయుని యొక్క ప్రాధాన్యతను గుర్తించి ఇప్పుడు ఇలా అందరినీ సన్మానించడం, ముఖ్యంగా ఆయా సబ్జెక్టులకు సంబంధించిన వాళ్ళ క్లాసులు తరగతులకు వచ్చే సార్లను మాత్రమే సన్మానించడం అనేది ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాము. దాన్ని వదిలేసి కళాశాలలో ఒక్కొక్క లెక్చరర్ను పిలిచి విద్యార్థులు సన్మానించడం అనేది ఆనందదాయకం. ఇలా ప్రతి సంవత్సరము ఈ కళాశాల విద్యార్థులతో కలకలలాడాలని, విద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి ఎంతో ఆదర్శవంతంగా ఈ సమాజంలో ఈ సమాజానికి ఒక మంచి సూచన ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఉపాధ్యాయ దినోత్సవంలో సన్మానించినందుకు విద్యార్థులను అభినందిస్తూ సెలవు. బీకామ్ స్టూడెంట్స్ ఈరోజు ఉపాధ్యాయుల దినోత్సవంలో సెలబ్రేట్ చేశారు. కాలేజీలో ఉన్న టీచర్స్ అందరినీ కూడా సన్మానించడము చాలా గర్వకారణము. తర్వాత కామర్స్ అంటే కలిసి ఉండడం అనే నానుడిని వీళ్ళంతా నిరూపించారని, ఇలానే ఎప్పుడు కూడా జరగాలని కోరుకుంటున్నాను. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం నందు పాము కనిపించడం కలకలం రేపింది. నేడు స్పందన కార్యక్రమంలో భాగంగా మదనపల్లె రెవెన్యూ డివిజన్ నలుమూలల నుండి అర్జీదారులు రావడం జరిగింది. ఇంతలో కార్యాలయ ఆవరణలోనే పొదల చాటు నుండి 8 అడుగుల జర్రిపోతు బయటకు రావడంతో అర్జీదారులు భయభ్రాంతులకు గురయ్యారు. సబ్ కలెక్టర్ కార్యాలయ సిబ్బంది హెల్పింగ్ మైండ్స్ స్నేక్ సేవర్స్ కు సమాచారం ఇవ్వడంతో వారు చాకచక్యంగా పామును పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలివేయడం జరిగింది. కొంచెం అట్లా ఏం చెప్పరా అతనికో దాంట్లో అట్లే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో 8 అడుగుల పాముందని సమాచారం రావడంతో మన హెల్పింగ్ మైండ్ స్నేక్ సేవర్స్ వెళ్ళి చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు 8 అడుగుల ఈ పాముని హెల్పింగ్ మైండ్ స్నేక్ సేవర్స్ సురక్షిత అటవీ ప్రాంతంలో వదిలివేయడం జరుగుతుంది. మనుషులకే కాదు మూగజీవుల ప్రాణాలకి సైతం అండగా నిలబడుతుంది మన హెల్పింగ్ మైండ్స్ అని చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ. జై హింద్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మదనపల్లి నియోజకవర్గంలో 1 సెంటు ప్రభుత్వ భూమిని అనర్హులకు కేటాయించినట్లు తెలిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయండి. అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే నవాజ్ బాషా.
టౌన్ హాల్ నందు హౌసింగ్ ఎమ్యూనిటీలతో ప్రత్యక్ష సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే. జాక్పాట్ విధానం ద్వారా రైతులను ఇబ్బందులకు గురి చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రధాన సలహాదారు అంబటి కృష్ణారెడ్డి హెచ్చరిక. మదనపల్లి మార్కెట్ యార్డు నందు పర్యటించి రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్న అంబటి కృష్ణారెడ్డి. ఇవి రోజుటి వార్తా విశేషాలు. తిరిగి మరో వార్తా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.